ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने श्रीरूपानुगसारस्वत श्रीधर नगता सन्निहितं त्वां नवद्वीपधाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 హరే హరే. మన రాముడు ఇంకా వనవాసం వెళ్ళేటటువంటి సమయం వచ్చింది. అయితే వెళ్ళే ముందు ఇతరులతో రాముడు ఏ విధంగా ఆహ్, వాళ్ళతోని సంబంధికులతోని వ్యవహరిస్తారో దాని ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా మన దుఃఖం తగ్గాలనుకున్నామనుకోండి, అవతలి వాళ్ళ దుఃఖాన్ని మనం ఆహ్, దాన్ని గమనించి, వాళ్ళకి ఆ దుఃఖాన్ని తగ్గించగలిగేటట్టు మనం చేయగలిగితేనే మన దుఃఖం తగ్గుతుందనమాట. ఇది మనం భగవద్గీతలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇతరుల్ని ఎంతైతే మనం దుఃఖానికి ఆహ్, వాళ్ళు బాధపడేటట్టుగా మనం కారకులవుతామో, అంతకంటే ఎక్కువ బాధ మనం పడాల్సొస్తది. కాబట్టి ఒక మాట ఒకరినేమైనా అనే ముందు వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ముందు మన ఇంద్రియాల్ని ఆహ్, అదుపులోకి తెచ్చుకొని, మన మనసుని అదుపులో తెచ్చుకొని, అవతలి వారు ఏ విషయమయ్యి, ఎటువంటి సన్నివేశంలోని ఆహ్, ఈ రకంగా చేస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని, వారి పట్ల ఆ విధంగా మనం ప్రవర్తించేటప్పుడు అంటే వాళ్ళ బాధని తగ్గించేటట్టుగా మనం ప్రవర్తిస్తే మన బాధ తగ్గుతుందనమాట. ఇది రాముడు చెప్పేటటువంటి పాఠం. ఆహ్, రామాయణం అంటే విపత్తులు ఎవ్వరికైనా ఎదురవుతాయి కదా! కష్టాలనేవి ఎవరికైనా వస్తది. కష్టం వచ్చేటప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండదు. మన కోపంతో ఉన్నప్పుడు మన భావన, మన ఆలోచన తీరు, మన మాట తీరు కూడా బాగోదనమాట. ఆ సమయంలోని మన ఆత్మగౌరవాన్ని మనమే కోల్పోతాం. గౌరవం కాదు, ఆత్మగౌరవాన్నే కోల్పోతాం అనమాట. అంటే మన పైన మనకే ఆహ్, ఆ తర్వాత ఆహ్ అసహ్యం అనిపించేటట్టుగా మనం ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి రామాయణం ద్వారా మనకి కష్టాలొచ్చినప్పుడు ఆత్మగౌరవంతో నిలబడి చూపించే మార్గాన్ని రామాయణం చెప్తుందనమాట. ఆ! అంతే కాకుండా రాముడు వివిధ వ్యక్తులతో ఏ రకంగా వ్యవహరించారు, ఏ తీరుతో ఉన్నారు, ఎంత ఆదర్శప్రాయంగా బోధనాత్మకంగా ఆయన చెప్పినటువంటి ఆహ్, వ్యాఖ్యలు ఉన్నాయో, ఆ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, మన జీవితం కూడా సక్రమంగా నడుస్తదనమాట. ఎప్పుడూ ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం కదా! ఒక్కొక్కసారి కొన్ని రకమైనటువంటి కష్టాల నుంచి మనం తప్పించుకోలేము. మనం అనుకుంటే తప్పించుకోవడానికి అయిపోదు. ఒక్కొక్కసారి మనకి నడుము నొప్పి రావచ్చు. అవునా? చాలా సివియర్‌గా ఉంటదనమాట. ఇంకా కాలు నొప్పో, చెయ్యి నొప్పో అంటే ఏదో ఇంకా మనిషి కదలాడుతూ ఉంటాడు. ఏదో ఒక ఆధారం తీసుకొని నడవచ్చు. కానీ వెన్నునొప్పొచ్చిందనుకోండి, కాళ్ళు, చేతులు కూడా లేనట్టు లెక్కే. మరి ఆ వెన్నునొప్పి రావాలని ఎవరైనా అనుకుంటారా? ఊహిస్తారా? కానీ వస్తుంది. దీన్ని పోనీ వచ్చింది కదా! అని దీని నుంచి తప్పించుకోగలనని అనుకుంటున్నారా? తప్పించుకోలేరనమాట. అంటే మన జీవితంలోని అన్నీ అనుకున్నట్టుగా జరగవు. కొన్ని కొన్ని ఆహ్, విషయాల్లోని మనకొచ్చిన పరిస్థితి ఆ బాధని ఎవరు తీర్చలేరనమాట. అనుకోకుండా అనుకోని వచ్చిందైతే కొంతవరకు మనం దానికి ప్రిపేర్ అవుతాం. అనుకోకుండా వచ్చినటువంటి విపత్తు ఇంకా కష్టాన్ని కలిగిస్తది. అలాంటి సమయంలోనే మనకి కోపం ఎక్కువొస్తూ ఉంటది.
ఆహ్, ఆహ్, ఉద్రేకపడడం, లేకపోతే ఆహ్, అందరిని తప్పుబాట పట్టించడము. దీని నుంచి బయటపడేట విషయానికైతే మనం వెళ్ళం. అవతల వాడి వల్ల జరిగింది కాబట్టి అవతల వాడిని ఏదోటి చూడాలి. ఏదోటి చేసేయాలనమాట. ఒక్కొక్కసారి మన జీవితంలోని ఆహ్, కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ పని చేయడం వల్ల శభాష్! అని అనిపించుకుంటామేమో అని చేస్తాం. అది కాదు కదా! తిరిగి మనకి ఒక లెంపకాయ తగులుతూ ఉంటదనమాట. జీవితంలో చాలా సార్లు ఇది మనందరికీ జరుగుతది. మంచి కోసం అని చేపట్టినటువంటి పని, అదే పని మనల్ని తిరిగి ఇబ్బంది పెడతదనమాట. ఎలాగా కైకేయి చూడండి, అమ్మ నేను చేసిన పనికి భరతుడొచ్చి నన్ను శభాష్! అని అనిపించుకునేటట్టుగా చేశాను అని అనుకున్నారావిడ. కానీ వచ్చిన తర్వాత ఆయన చెంపయితే వాయగొట్టలేదు కానీ, ఆయనన్న మాటలు అంతకన్నా మనసుని ఇబ్బంది పెట్టాయనమాట. ఒక తల్లికి, కైకేయికి అంత ఇబ్బంది కలిగిందనమాట. హ్మ్. ఇంకా మరుసటి రోజు రాముడు పట్టాభిషేకం. ఆ! అందరూ కూడా ఆహ్, చాలా సంతోషంగా ఉండవలసిన, ఎంతో ఆనందంతో గడపవలసినటువంటి గొప్ప కార్యం అనమాట. అదొక గొప్ప పండగ. అంతే కదా! ఊరంతా కూడా పువ్వులతో నిండిపోయున్నది. రాత్రంతా కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇంక తెల్లవారిందా లేదో రాముడికి పట్టాభిషేకం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతటి సంతోషం అంటే శభాష్! అని అనిపించుకునేటటువంటి సమయం వచ్చింది అందరికీ కూడా. ఆహ్, దశరథ మహారాజు ఎంత గొప్ప పని చేశారు. ఎంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. మా రాముడిని మహారాజు కింద చేశారు అని అందరూ కూడా చాలా పండుగ, వేడుక మనసుతోని ఉన్నారన్నమాట. కానీ అంత సమయంలో కూడా కైకేయి వల్ల ఆయన ఇ ఆహ్, చేపట్టినటువంటి పని ఇప్పుడు మారిపోయిందనమాట. అందరూ శభాష్ అని అనిపించుకునేటటువంటి పని ఇప్పుడు ఆహ్, మారిపోయింది. ఆ పండగ వాతావరణం అంతా కూడా పూర్తిగా కోల్పోయిందనమాట. ఎందుకు? ఆయన నిర్ణయాన్ని ఆమె ఆఖరి భార్య కైకేయి మార్చింది. ఏ రకంగా? ఆ 2 వరాలు. 2 వరాలు ఎప్పుడో ఇచ్చిన 2 వరాలు. ఏంటది? ఏ రకంగా అడిగారు? రాముడు వనవాసం 14 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. రాముడు బదులుగా మహారాజుని కింద చెయ్యాలనమాట. ఒక్కసారిగా మహారాజు గుండె పగిలిపోయింది. ఆయన షాక్ అయిపోయారనమాట. కానీ ఒక మహారాజుగా, ఒక రాజుకి కొన్ని నియమాలుంటాయి. రాజులు కూడా పాటించవలసినవి ఉంటాయనమాట. అందులోనే వాళ్ళ మర్యాదుంటది. రాజుల యొక్క మర్యాదంటే ఒక్కసారి ఏదైనా ఒక మాటిచ్చారంటే దాన్ని ఖచ్చితంగా వాళ్ళ ప్రాణానికి ముప్పైనా కూడా వాళ్ళిచ్చిన మాటని మాత్రం ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారనమాట. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని తిరస్కరించరు. అయినా దశరథ మహారాజు ఆహ్, నేనివ్వాల్సినటువంటి వరాలు ఆహ్, దాన్ని నెరవేరుస్తున్నాను అని చెయ్యలేదు. చాలా ప్రాధేయపడ్డారు. కైకేయి మాతని చాలా ప్రాధేయపడ్డారనమాట. ఆహ్, ఎన్ని రకాలుగా ఆయన ప్రాధేయపడినా, కాలావేళ పడినా కూడా ఆయన్ని తిరస్కరించడం జరిగిందనమాట. ఇంక మరుసటి రోజు పొద్దున్న ఆహ్, నాన్నగారిని కలుసుకోవడానికని రాముడొచ్చారనమాట. ఇంక పండగ వేడుకలు అన్నీ మొదలైపోయాయి. రాముని పట్టాభిషేకం మొదలైపోతుంది. రాముని తండ్రిని కలవటం కోసం వచ్చారు. కానీ దశరథ మహారాజు కంటే హ్మ్, హ్మ్. దశరథ మహారాజుకి, రాముడికి మధ్యన ముందుగా కైకేయి ఉన్నారనమాట. కైకేయి మొగమాటం లేకుండా, మనసులో ఎటువంటి సందేహం లేకుండా, రాతి హృదయం అయిపోవడం వల్ల ఆమె హ్మ్. సూటిగా చెప్పింది. "మహారాజు నాకు కొన్ని వరాలిచ్చారు. హ్మ్. ఆ వరాలు తీర్చడం కోసం" ఏంటి ఆ వరం? అవి చెప్పారనమాట. "నువ్వు వనవాసంకి వెళ్ళాలి. భరతుడు మహారాజుని చెయ్యాలి" అని. ఈ విషయం ఎప్పుడైతే రాముడు విన్నారో, మిగతా వ్యక్తులతోని ఆయన వ్యవహరించిన తీరు మారిందనమాట. ఆహ్, అంటే
ఇప్పుడు ఒక్కొక్కరితోని ఏ విధంగా ఆయన వ్యవహరిస్తారో మనం చూద్దాం. మొట్టమొదట కైకేయి. కైకేయి కదా! ఈ మాట, ఈ విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. ఆహ్, అంటే రాముని పైన పడిన విపత్తుల్లో సాధారణంగా చాలా మందిని పూర్తిగా కృంగదీసేస్తది కదా! ఆహ్, ఎందుకంటే ఎవరైనా ఒక తప్పు చేసి, ఆ తప్పుకి శిక్ష ఆహ్, భరించేటప్పుడు వాళ్ళని కృంగదీస్తది. మరి ఏ తప్పు చేయనటువంటి రాముని పైన ఇటువంటి విపత్తు, ఇటువంటి శిక్ష ఆహ్, కలిగినప్పుడు రాముడు ఏ విధంగా దీన్ని ఎదుర్కొన్నారు? రాముడంట ఈ సమయంలో అంటే ఏ తప్పు చేయనప్పటికీ ఇంత పెద్ద శిక్ష విధించినా కూడా బాహ్యంగా ఆయన చాలా శాంతిపరంగా ఉన్నారనమాట. ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఆయనకేం బాధ లేదా అంటే ఉన్నది. బాధున్నా కూడా బయటికి చిన్న చిరునవ్వుతోని మరి లోపటేం చేస్తున్నారు? అంతరంగంలో లోతుగా ఒక్కొక్కరి యొక్క ఆత్మని పరిశీలిస్తున్నారనమాట. ఎందుకో ఏ పరిస్థితిలోని ఆమె హృదయం ఈ రకంగా అయ్యుండొచ్చు? ఎందుకు ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది ముందు. మరి మన విషయంలో వచ్చినట్టయితే ఎప్పుడైనా ఇతరుల యొక్క మనస్సుని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండం. ఎవరైనా ఒక మాట ఇటు అటుగా అన్నామనుకోండి అంతే. వాళ్ళకంటే ఎక్కువ మనం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటాం. అది చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట. ఎందుకు చేయొద్దు అన్న విషయాన్ని కూడా ఇంకా చెప్తారు. కైకేయి అంత రాతి గుండెతోని ఆమె అనుకున్నది సాధించాలని పూర్తిగా నిర్ణయించుకుంది. కానీ రాముడు ఆహ్, ఆమెపై శత్రుత్వం కొంచెం కూడా చూపించలేదు. ఎవరైనా మన జీవితంలోని మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు దానికి ఆటంగా ఉన్నారంటే వాళ్ళు శత్రువుతో సమానం మనకి. లేదా మనల్ని అనవసరంగా ఎవరైనా సరే తప్పుబట్టారనుకోండి, వారు మన శత్రువుతో. అంతెందుకు బయట వాళ్ళు ఎవరో కాదు మన ఇంట్లోనే 2 మాటలు ఎక్కువగా ఎవరైనా మాట్లాడారంటే అంతే. అదే పట్టుకొని ఎన్ని సార్లు వాళ్ళని అవమానించాలో, అదే పట్టుకొని ఎన్ని సార్లు దాన్ని గుర్తు చేసి వాళ్ళని కృంగదీయాలనో ఆహ్, ఈ రకమైనటువంటి మనస్తత్వంతోనే సాధారణంగా ఎవరైనా సరే ఉంటారనమాట. అంటే పాఠం నేర్ పాఠం నేర్చుకోవడానికి నేర్చుకునేటట్టుగా ఆ సన్నివేశం తీసుకోం. అవతల వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి మాత్రం చాలా తొందరపాటు పడిపోతాం అనమాట. ముందు ఎనక కూడా ఆలోచించకుండా ఉన్నదాన్ని పెద్దది చేసుకొని ప్రమాదాన్ని మనమే కోరి తెచ్చుకుంటాం. అందరమీ కూడా అలాగే చేస్తున్నాం. దాని నుంచి బయటపడాలంటే ఈ రామాయణం ద్వారా ఈ విషయాలను మనం తెలుసుకోవాలనమాట. ఆమెకు చాలా సున్నితంగా, చాలా కోమలంగా ఏం చెప్పారంటే ఆ! కైకేయి మాత నిన్నెప్పుడూ కూడా నేను తల్లిగానే భావించాను. తల్లిగా భావించడం ఏంటి? నువ్వు నా తల్లివే. నువ్వు కూడా అదే విధంగా నన్ను కొడుకుగా భావించేమని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ పరిస్థితి రావటంతో నాకు చాలా బాధ కలుగుతున్నది. నా మనసుకు బాధ కలుగుతుంది. అంటే మనసుకి బాధ ఎందుకు కలిగిందో చూడండి రాముడు ఏం చెప్తున్నారో. మనకేమనిపిస్తది? పట్టాభిషేకం జరగవలసినటువంటి నన్ను తొలగించి, నా తమ్ముడైన భరతుడికి ప రాజ్యాన్ని ఇద్దామని అనుకుంటున్నావు కదా! అందుకే నాకు బాధ కలిగిందని అనుకుంటారేమో! రాముడు ఆ రకంగా ఆలోచించుకోవట్లేదు. ఆ రకంగా ఆలోచిస్తే అది రాముడు కాదు. రాముని యొక్క ఆహ్, గుణమే కాదనమాట అది. నాకు చాలా బాధగా ఉందంటే దేనికి బాధగా ఉందో ఇప్పుడు చెప్తున్నాననమాట. కైకేయి ఏమనుకుంటున్నది? అమ్మ! ఈ రకంగా ఇప్పుడు నాతోని విభేదానికి అంటే ఆర్గ్యుమెంట్‌కి దిగడం కోసం ఒక ఈ రకంగా రాముడు మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. ముందు నాకు బాధ కలిగిందంటారు. అసలు ఎందుకు చేస్తున్నావు ఈ పనంటారు. ఆహ్, నీకు నేనేం అన్యాయం చేశానని నాకింతలాగా చేశావని అంటావు అనేసి ఆహ్, ఆహ్, అంటారేమో అని కైకేయి అనుకున్నదనమాట. అప్పుడే ఆమెకు మనసులో కూడా ఏ రకంగా ఒకాళ రాముడు ఈ విధంగా మాట్లాడినట్టయితే దాన్ని ఏ రకంగా డిఫెండ్ అంటే కౌంటర్ ఇద్దాము. ఏ విధంగా దానికి బదులిద్దామో అని ఆహ్, ఈ వాదానికి దిగినప్పుడు ఏం చెప్దామని ఆమె మనసులోని ప్రిపేర్ అవుతుంది. ఒక్కసారిగా రాముడు చెప్పిన మాట ఏంటంటే "నువ్వు నన్ను కొడుకు కింద భావించి ఉంటే"
నేనే నీ కొడుకని అనుకుంటే, రాజుగారి దాకా వెళ్ళటం ఎందుకమ్మా? నన్నే అడిగితే ఆహ్, ఈ పట్టాభిషేకం చాలా సంతోషంగా భరతునికే ఇచ్చి చేద్దుం కదా! దీనికోసం అని వరాలెందుకు అడగడం? దశరథ మహారాజు దగ్గరికి ఎందుకు వెళ్ళటం? నన్నే స్వయంగా అడిగి, రామా! నీ బదులు భరతుడికి చేస్తే బావుంటది కదా! అని ఒక్క మాట చెప్తే, భరతునికి చేస్తా. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, రాముడే ఈ దీన్ని నిర్ణయించారనుకోండి, నాకొద్దు భరతుడినే చెయ్యండి అని, ఎవరో హ్మ్. మనస్తాపం చెందవలసిన అవసరం ఉండదు కదా! ఎవరు కూడా నేను పొరపాటు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఎవరికీ ఉండకూడదని. చూడండి రాముడు యొక్క ఆలోచన ఎలా ఉన్నదో. ఒక్కసారి రాముడు ఆ మాట అనగానే ఆమెకి ఏ దాన్ని ఏ విధంగా తీసుకోవాలని సతమతమవుతుందనమాట. ఇంకా అక్కడితో ఆపలేదు రాముడు. నిన్ను సంతృప్తి పరచడం కోసం, మా నాన్నగారి మాటని నెరవేర్చడం కోసం, వెంటనే ఇదిగో ఈ సమయాన్నే నేను అడవికి బయలుదేరుతాను అని చెప్పారనమాట. ఆహ్, ఒక్కసారిగా ఆహ్, అంటే ఇప్పుడంతా కూడా చాలా టెన్షన్‌లు పెరిగిపోయాయనమాట. వాళ్ళ మధ్యన ఇప్పటిదాకా అందరూ సంతోషంగా, అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబ మధ్యలోని గొప్ప టెన్షన్ మొదలైపోయింది. అయినా కూడా కైకేయి మాత్రం ఎటువంటి మార్పు బాహ్యంగా కనిపించకుండా అదే రకంగా, అదే రాతి హృదయంతోని ఆమె మెయింటైన్ చేస్తుందనమాట. ఎందుకంటే కొద్దిగానే ఆమె బలహీనత ఈ విషయంలో చూపిచ్చి ఏదైనా మనసు మారిపోయిందంటే అనుకున్నది సాధించలేం కదా! అయినా కూడా రాముడిక్కడ ఏం చేశాడంటే, కైకేయి యొక్క బాధని తగ్గించడం కోసం, ఆమె యొక్క కోపాన్ని తగ్గించడం కోసం ఇంత మంచిగా మాటాడారు. మంచిగా మాట్లాడడం ఏంటి, రాముడు మనసులో ఉన్న ఉద్దేశమే ఇది. మంచిగా ఉండడం అన్నమాట. ఆమె యొక్క ఆమెను అందరూ తప్పుబాటు పడుతున్నారు కాబట్టి, "నువ్వు చేసింది తప్పు కాదు. నువ్వు కోపపడొద్దు. నన్నే అడిగితే ఆల్రెడీ దీనికి ఆహ్, సమన్వయంగా నేను ఒప్పుకుంటాను కదా!" అని. అంటే రాముడికి కైకేయి మీద ఎంత ప్రేమున్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ! మనం మన మధ్యన కూడా ఆప్యాయత, ప్రేమల గురించి మాట్లాడుకుంటాం కానీ, ఆ ప్రేమకి ప్రతి దానికి కూడా ఏదో దాని మీద ఆధారపడి ఉంటదనమాట. అంటే డిపెండింగ్ లవ్ కండిషన్. నువ్వు నన్ను బాగా చూసుకుంటేనే నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించినప్పుడే నా ప్రేమను నీ పైన చూపిస్తాను. అంటే కండిషన్. నువ్వు ఈ విషయాల్లో నాకు తోడ్పడితేనే నేను కూడా నీకు సహాయంగా నిల్చుంటాను. నువ్వు నాకు నిల్చుంటేనే నేను నీకు నిల్చుంటాను. ఈ రకంగానే మనం ఆలోచిస్తాం. అంటే ఇందులోని చాలా మనకి సెల్ఫిష్‌నెస్ ఉందనమాట. ఆ! సెల్ఫిష్‌నెస్ ఉన్నది దీంట్లోని మనకి. రాముడికి అసల ఆయన ప్రేమలోని ఎటువంటి సెల్ఫిష్‌నెస్ లేదు. కొంచెం కూడా ఆయనకి లేదనమాట. మనం మన ప్రేమ స్వార్థంతో కూడుకున్నది. హ్మ్. అంటే అవతల వాళ్ళని బట్టే వాళ్ళ పైన వాళ్ళేదో బాగా మంచి చేస్తే వాళ్ళ పైన మనకి ప్రేమ కలుగుతదనమాట. లేకపోతే ఎవరినైనా అలా ప్రేమించగలమా? అది మనల్ని ఇబ్బంది పెట్టి, మనల్ని కష్టాలు తెచ్చిన వాళ్ళని మనం ప్రేమించగలుగుతామా? రాముడు ప్రేమించి చూపించారనమాట. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? స్వార్థం లేని ప్రేమ. మన ప్రేమలన్నీ కూడా స్వార్థంతో కూడుకున్న ప్రేమలనమాట. సో, ఈ రకంగా కైకేయితోని వ్యవహరణ జరిగిందనమాట. మరి కైకేయి నుంచి ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్దాం. దశరథ మహారాజుతో ఏ విధంగా ప్రవర్తించారో మన రాముడు నాన్నగారిచ్చారు ఆజ్ఞ. ఏమనిచ్చారు? "రామా! నువ్వు వనవాసంకి వెళ్ళిపోవాలని." కానీ ఆ విషయాన్ని పట్టుకొని ఎప్పుడూ కూడా దశరథ రాజుని నిందించలేదు. ఎందుకంటే ఎవరైనా సరే నిందించొచ్చు సులువుగాన. నేను నీకోసం నిల్చున్నాను. నేనింత పని చేశాను. నేను ఆహ్, నేనొక వీరుడిని. ఆహ్, నాకే నువ్వు కట్టబెట్టాలి. ఇంకెవరికో కాదు. ఏ విషయంలో కూడా దశరథ మహారాజుని నిందించలేదండి. ఆహ్, నిజానికి నువ్వు వనవాసం వెళ్ళు అన్న విషయం దశరథ మహారాజు నోటంట రాలేదు. బయటికి రాలేదు. అది కైకేయి మాత చెప్పింది. దశరథ, దశరథ మహారాజుని కలవటానికి రాముడు వెళ్ళేటప్పుడు ఆయన గొంతుకు అడ్డుపడిపోయిందనమాట. అంటే చోక్ అయిపోయిందనమాట. ఆహ్, బిగుసిపోయింది. మాట రావట్లేదనమాట. ఆయన కంఠాన్నించి ఒక్కటే వస్తుంది.
ఆ పదం తప్పించి ఇంకే పదం కూడా ఆయన నోటంట బయటికి రావట్లేదనమాట. ఏంటా ఆ పదం వస్తుంది మాటి మాటికి? ఒకటే మాట అంటున్నారాయన. రామ, 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 రామ అంతే. రామ, రామ, రామ అని ఆయన నామాన్నే ఆయన జపం చేసినట్టుగా రామ, రామ, రామ అంటున్నారు. ఆయన ఏడుస్తూనే ఉన్నారు. ఆయన కళ్ళలోంచి నీరు ఆగట్లేదు. రామ అన్న పదం ఆగట్లేదు. ఈ 2 తప్పించి ఇంకేమీ రావట్లేదు ఆయన కంఠం నుంచి. ఆ రాముడు వెంటనే చూడగానే తండ్రి గారి బాధేంటో అర్థమైంది. ఎంత చింతిస్తున్నారో, ఎంత ఆందోళనకరంగా ఉన్నాదంటే, ఆయన పూర్తిగా రాముడు ప్రయత్నం చేశారనమాట. ఆయన్ని ఓదార్చడం కోసం. ఇంకా అక్కడ ఉంటే ఆ రాముడిని కళ్ళ ముందు చూస్తే తండ్రి ఇంకా ఇంకా బాధపడతారు. ఇంకా ఇంకా గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తారనమాట. అందుకోసం అని వెంటనే నాన్నగారండి మీరు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. వెంటనే నేను అడవులకి బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి ఆహ్ మీరు ఏ మీరు ఇంకా కృంగిపోవద్దు. ఈ విధంగా కృంగిపోకూడదు. మీ ఆజ్ఞ నాకు ఆహ్, ఆశీస్సులు. మీ ఆజ్ఞే నా ఆశీస్సులు. కాబట్టి మీరు ఆజ్ఞాపించినట్టుగా దాన్ని ఆశీర్వాదం కింద భావించి నేను వెంటనే ఇప్పుడు అంటే నాకు బాధేమీ లేదని చెప్తున్నారనమాట రాముడు. తండ్రి గారు ఏం చెప్పినా కూడా అది నా మంచి కోరే. రాజుగారు ఏం చెప్పినా కూడా అది నా మంచి కోరే. ఆహ్, అయితే ఈ రకంగా ఈ వనవాసంకి వెళ్ళటానికి ఇప్పుడు అంతా అరేంజ్‌మెంట్స్ జరిగిపోతున్నాయన్నమాట. అరేంజ్‌మెంట్ జరిగినప్పుడు వెంటనే రాముడు దశరథ మహారాజుకి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి ఒక మాట చెప్పి, "నాన్నగారు బయలుదేరుతున్నాను" అని చెప్పి వెళ్ళిపోవడానికని వెళ్తారన్నమాట. హ్మ్. కానీ దశరథ మహారాజు ఎంతో కష్టపడి రాముడిని ఇప్పుడు బతిమాలుతున్నారన్నమాట. ఇంతవరకు రామ, రామ, రామ అని అంటూనే ఉన్నారు కదా! ఇప్పుడు ఎలాగో ఆ గొంతుని తెచ్చుకొని మనకు కూడా చూడండి చాలా బాధ అనిపించిందనుకోండి, ఈ కంఠం అంతా మొత్తం నొప్పెడతదనమాట. ఆ మాట కూడా బయటికి రాదనమాట. అది దశరథ మహారాజు. అయినా కూడా క ఇది మామూలు బాధ కాదు. మనకెవరికైనా ఇలాంటి బాధ ఎప్పుడైనా వచ్చిందా? అస్సల. అసలు దశరథ మహారాజుకొచ్చినటువంటి బాధ ఎవరికి వస్తది? రాముడికొచ్చినటువంటి బాధ ఎవరికి కలుగుతది? ఇంత గొప్ప బాధ ఎవరికీ కలగదు. చిన్న చిన్న బాధలకే మనం కదిలిపోతూ ఉంటాం రోజు. అయ్యో! అమ్మో! అనుకుంటూ. ఆహ్, ఇప్పుడు బతిమాలుతున్నారనమాట. రామా! సరే నువ్వు వెళ్ళిపోతావు. నేను నిన్నాపలేను. నేను నిన్నాపను. కానీ ఒక్కరోజంటే ఒక్కరోజు ఇక్కడ ఈ రాజ్యంలో ఉండి, రేపు పొద్దున్న నువ్వు బయలుదేరిపో. ఈ ఒక్కరోజు ఉండు రామ. ఈ ఒక్కరోజు ఆహ్, ఈ రాజ్యంలోని నీకన్నీ కావాల్సినటువంటి సదుపాయాలు రాజుకి స క స కావాల్సినటువంటి సదుపాయాలన్నీ నన్ను చెయ్యని ఈ ఒక్కరోజు. రేపు బయలుదేరి ఎళ్ళిపో అని, అని చెప్పారు. ఉండొచ్చు రాముడు. కానీ రాముడి మనసులో ఏమనిపించిందంటే, నేను ఎంత లేట్‌గా వెళ్తే, ఎంత సమయాన్ని తీసుకొని నేను వెళ్ళటం ఎంత లేట్ అవుతుంటే, కైకేయి యొక్క కోపం పెరిగిపోతూ ఉంటది. ఆహ్, హ్మ్, హ్మ్. తండ్రి గారి మనసులోని బాధ పెరిగిపోతూ ఉంటది. ఆహ్, అందుకోసమే వెంటనే నాన్నగారండి ఇప్పుడు నేను వెంటనే అడవికి వెళ్ళటమే ఆహ్, మంచిది. ఆ! ఈ విషయంలో నేను ఎంత లేట్ చేసిన ఒక్క క్షణం కూడా నేను దీన్ని ఆలస్యం చేయకూడదు. మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞని. ఎంత త్వరగా మీ ఆజ్ఞను పాటిస్తే మా అందరికీ అంత మంచిది అని. అంటే ఇక్కడ చూడండి మహారాజు మీద ఎంత ప్రేమ, తండ్రి మీద ఎంత ప్రేముంది కదా! ఎప్పుడూ కూడా ప్రేమనేది మన మనసులోంచి వచ్చినటువంటి ఆహ్, భావోద్వేగాలు కాదు. ఆ! దానికే పరిమితం కాదండి. భావోద్వేగాలకే పరిమితం కాదు. అంటే మన మనసులోని ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక ఎమోషన్. ఒక ఎమోషన్ కాదు. దాన్ని బాహ్యంగా ప్రదర్శించడమే కాదు ప్రేమని. ఒక్కొక్కసారి ఆ ప్రేమని మనసులోని కప్పిపెట్టాలి కూడాన. చూడండి ఇదొక పాఠం మనం నేర్చుకోవాల్సింది. వీడ్కోలప్పుడు బాగా మనం విడిపోయేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు అంటే వీడ్కోలు జరుగుతుంది గదా!
అప్పుడు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళ దగ్గర మనం కూడా బాధని వ్యక్తపరిచామనుకోండి, మరి కొద్దిగా వాళ్ళింకా బాధపడతారనమాట. అదే మనం అయ్యో! వెళ్ళిపోతున్నాము అనేసి ఆహ్, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మనల్ని ఆ రకంగా ఆహ్, ప్రదర్శింపజేస్తదనమాట ఆ భావాన్ని బాహ్యంగాన. కానీ ఇక్కడ రాముడు బయటికి చిరునవ్వుతోనే ఉన్నారనమాట. కళ్ళల్లో నీళ్ళు లేదు, మనసులో బాధుందా? ఉన్నది. ఎందుకుండదండి? దశరథ మహారాజుని విడిచిపెట్టి వెళ్ళటమా? కౌసల్యమాతను విడిచిపెట్టి వెళ్ళడమా? ఈ అయోధ్య మనుషులందరిని కూడా అంతగానే ప్రేమించారు. ఆయన కుటుంబం అంటే నాన్నగారు, అమ్మగారే కాదు, అన్నదమ్ములే కాదు. అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవుడు ఆయన యొక్క కుటుంబం, ఆయన యొక్క మనసులోనే ఉన్నారనమాట. తెలియని వాడి ఒక్కడు. ఇప్పుడు రాజులకి, ఇప్పుడు పరిపాలించే వాళ్ళకి ఉ వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఎవరో వాళ్ళ పేర్లు కూడా తెలీదు. కానీ రాముడికి మాత్రం అందరికీ తెలుసు. ఆయనే పరమాత్ముడు. అందరి మనసుల్లోను ఉన్నటువంటి పరమాత్ముడు పేర్లేంటి, ఆయన మనసులో వాళ్ళ మనసుల్లో ఏమున్నది, వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారు అన్నీ కూడా ఆయన మనసులో తెలిసిపోతదనమాట. హ్మ్. కాబట్టి అయోధ్య ప్రజలందరూ కూడా ఆయన యొక్క కుటుంబం అంతమందిని ఇప్పుడు ఒకళ్ళని, ఇద్దరిని ప్రేమించే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతే కొంత బాధుంటది. కోట్లాది మందిని విడిచిపెట్టి ఇప్పుడు వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటదో ఒక మనిషికి ఒక్కసారి ఆలోచించండి. మరి అది బాహ్యంగా ప్రదర్శించారా? లేదు. అదుపులో పెట్టుకున్నారు మనసుని. బాహ్యంగా ఆయన కళ్ళెమ్మట నీరు పెట్టుకోలేదు. చిరునవ్వుతోనే ఆహ్, వెంటనే ఆయన హ్మ్. బయలుదేరటానికి సిద్ధమైపోయారనమాట. ఎందుకంటే దీనిని ఒక సేవ కింద అంటే రాజ్యాన్ని పరిపాలించడం అది ఒక అధికారంగా భావించలేదెప్పుడు రాముడు. రాజ్యాన్ని పరిపాలించడం ఒక సేవకుడిలా. అంటే నాన్నగారు తర్వాత వీళ్ళనందరిని సేవించాలి, ప్రజలనందరిని ఉద్ధరించాలి, ఈ అయోధ్య రాజ్యంలో ఉన్నటువంటి వాసులనందరినీ కూడా సంతోషంగా ఉంచాలి అన్న ఉద్దేశం. అంటే అది సేవ ద్వారే అవుతది కదా! అధికారం చెలాయిస్తే అవతల వాళ్ళకి సంతోషం కలగదు. నిజమైన సేవలు అందించినప్పుడు, వాళ్ళ కష్టాలను తీర్చినప్పుడే సంతోషం కలుగుతది. అటువంటి వాడు దశరథ మహారాజు. ఆ తర్వాత అలా ఉండగలిగినది మన శ్రీరామచంద్రుడు. అంటే ఆహ్, ఒక్కొక్కసారి మన మనసులో ఉన్నటువంటి భావాన్ని, ప్రేమ భావాల్ని కప్ కప్పిపుచ్చినట్టుగా అంటే క క క బయటికి బాహ్యంగా ప్రదర్శించకుండా కప్పిపుచ్చుకొని ఉంచడం కూడా ప్రేమనమాట. ఎందుకిలా చేశారు? ఆయన ప్రేమని బయటికెందుకు ప్రదర్శించలేదు? వెళ్ళిపోయేటప్పుడు ఆ బాధను ఎందుకు ప్రదర్శించలేదంటే, అది నిజమైన ప్రేమంటే. నేను, నేను వాళ్ళ పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తే ఈ సమయం నాడు, ఎక్కువ బాధపడినట్టయితే ఇంకా వాళ్ళ బాధను పెంచుతాది కాబట్టి, వాళ్ళు శ్రేయస్సు కోరి ఎవరి శ్రేయస్సు? నేను ప్రేమించే వారి యొక్క శ్రేయస్సు కోరి, నా నా మనసులో ఉన్న బాధని, నా మనసులో ఉన్న ప్రేమని బయటికి వ్యక్తం చెయ్యను. ఆ! అనేసి ఇది నిజమైన ప్రేమంటే. మనం ఎప్పుడైనా అలాగ ఆలోచిస్తామా? అవతల వాళ్ళు బాధపడకూడదు బాధపడకుండా ఉండడం కోసమని మన మనం ఎప్పుడైనా మన మనసుని అదుపులో పెట్టుకొని, అవతల వారు కష్టంగా పడకుండా ఉండడం కోసమని, వాళ్ళ శ్రేయస్సు కోసమని మనం ఎప్పుడైనా ఆ రకంగా ఆలోచిస్తామా? మనం ఆలోచించం. కాబట్టి ఈ విషయం ద్వారా ఎప్ మనం ఈ ఈ రకంగా రాముడినే మనం ఆదర్శంగా తీసుకొని కాబట్టి మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రేమ అనేది కేవలం మన ఆహ్, భావోద్వేగాలకే పరిమితం కాదు. మన ప్రియమైన వారి క్షేమం కోరి ఆహ్, ఆ బాధని మనమే ఎదుర్కొని, వాళ్ళ బాధని తగ్గించుకునేటట్టుగా మనకు ఒక తపన అనేది ఉంటే, దాన్ని నిజమైన ప్రేమ అంటారనమాట. అంతేకాని మనకు తపన తక్కువ వాళ్ళ బాధను తగ్గించాలని. వాళ్ళని తప్పు పట్టడానికి మాత్రం మనం చాలా త్వరగా రెడీ అయిపోతాం. ప్రేమలో భాగమే ఇది. ఆ! దశరథునితోని రాముడు వ్యవహరించిన తీరు చూస్తే ఇది నిజమైన ప్రేమ అని స్పష్టంగా మనకి అర్థమవుతుంది.